వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజు మనతోనైతే సీనియర్ కాంగ్రెస్ నేత, పిసిసి డెలిగేట్, మల్కాజ్గిరి సీనియర్ నేత అయితే మనతోనైతే చంద్రశేఖర్ గారు అయితే ఉన్నారు. వారితోనైతే మాట్లాడైతే కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందనే తెలుసుకోండి. సార్, అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతా ఉంది. ఎలా ఉంది సార్ నెల రోజుల పాలన? నెల రోజుల పాలన బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ అనుకున్న రీతిలో పరిపాలన ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో అనుభవించినటువంటి కష్టాల నుండి ఒకటొక్కటిగా దూరం చేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ వస్తుంది. ఈ నెల రోజుల్లో ముఖ్యంగా ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలో మొదటిది ఈ ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్ ఫ్రీ అనే సౌకర్యం కలుగజేశారు. దానితో మొదలైనటువంటి కార్యక్రమాలు తప్పకుండా ఈ 6 గ్యారంటీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఏర్పడ్డది. సార్, నిన్న అయితే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఇంతవరకు అయితే కాంగ్రెస్కి మేము ట్రైలర్ చూపించాము, పెద్దసారి వచ్చి సినిమా చూపిస్తాడని అంటుంది. అది ఏ విధంగా తీసుకుంటారు? ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఎందుకంటే ఆయన ట్రైలర్ ఆయన చూపించడం కాదు, ట్రైలర్ కాంగ్రెస్ వాళ్ళు చూపించారు ఆల్రెడీ. ఇప్పుడు పెద్ద సినిమా మళ్ళీ చూపిస్తాం పార్లమెంట్ ఎలక్షన్స్లో. మేము అనాల్సిన మాట ఆయన అనుకుంటున్నాడు అన్నమాట. ఆయనకు తెలుసు అది జరుగుతుందని చెప్పి దాన్ని చెప్పుకోలేక నేను ముందే చెప్పిన ఆయన మళ్ళీ మాట తిప్పేస్తాడు. ఆయన మాటలు మార్చడంలో నేర్పరి, అబద్ధాలు చెప్పడంలో నేర్పరి. అసలు ఉద్యమ స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడు అయినట్టయితే ఆ ఉద్యమ స్థాయిలో ఉన్నటువంటి లక్షణాలు వచ్చాయి. ఆయన ఉద్యమంలో లేడు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు, ఏం లేదు. వాళ్ళ నాన్నగారు పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆయన అమెరికా నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రాజకీయాల్లో అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం ఎమ్మెల్యే కావడం, అలాగే మంత్రి కావడం జరిగింది. కాబట్టి ఆయనకి ఏమాత్రం ఏం తెలియదు. ఇప్పటి వరకు ఆయన ట్రయల్ అంటున్నాడు. ట్రయల్ అనేది కాంగ్రెస్ పార్టీ చూపించింది వాళ్ళకి. అసెంబ్లీ ఎలక్షన్స్లో ట్రయల్ అయిపోయింది. మెయిన్ పిక్చర్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో వస్తుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గ్యారంటీగా నిజంగా ఆయన ట్రయల్ అంటున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా, రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు పోకముందే చెప్పాడు ఏమని, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము 70 నుంచి 80 సీట్లు గెలవబోతున్నాము, మేము 9 తారీఖు డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. మరి ఆయన 2 నెలల ముందే చెప్పినటువంటి డేట్కి 9వ తేదీ ప్రమాణ స్వీకారం అంటే 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేశాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, నిజంగా ప్రజలలో కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డిది. ఈయనకు ప్రజలంటేనే అసలు తెలియదు. ఇప్పుడు మున్సిపల్ స్వీపర్స్ పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేయడము, వచ్చిన వాళ్ళకి కౌగలించుకోవడం, ఇవన్నీ గతజల సేతుబంధనం, కొట్టుకుపోయిన తర్వాత కట్టలు కట్టాడు అనమాట. ఈ 9 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏవైతే వీళ్ళు చూపించారో దానికి తగ్గటువంటి జవాబు ప్రజలు ఇవ్వడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా దీనికంటే బ్రహ్మాండమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలన ఏదైతే ఉందో ఢిల్లీ చేతుల్లో ఉందని అంటున్నారు. అది తప్పు. అది చెప్పుకోవడానికి వాళ్ళకి ఏదైనా అవకాశం ఉండాలని. కానీ మీకు తెలిసి ఉండాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్ ఏదైతే ప్రగతి భవన్ ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఉండేడో అందులోకి కనీసం మినిస్టర్లు కూడా అలౌట్ లేదు, ఎమ్మెల్యేలు కూడా పోవడానికి పర్మిషన్ ఉండేది కాదు. అలాంటిది ప్రజాభవన్గా మార్చేసి ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరికీ కూడా లోపలికి పోవడానికి ఈజీ అవకాశం కల్పించాడు. అదే కాకుండా ఎక్కడన్నా మీటింగ్ అయింది, మరి ప్రభుత్వం తరఫున ఏదైనా చర్చలు జరిగాయంటే ముఖ్యమంత్రి లేదా కేటీఆర్ మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా కూడా సమష్టి నిర్ణయం తీసుకుంటున్నారు. సమష్టిగా పరిపాలన జరుగుతూ ఉంది. మినిస్టర్లకు అందరికీ కూడా ఇండివిజువల్ పవర్స్ ఇచ్చాడు. ఏ దాంట్లో కూడా ముఖ్యమంత్రి జోక్యం అనేది ఉండదు. కాబట్టి ఎవరికి వాళ్ళు పరిపాలన సక్రమంగా చేస్తూ పోతే ఉన్నారు. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో ఇంకా అది పూర్తి కూడా కాలేదు, కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నారు కదా, అది ఎలక్షన్స్ కోసమే అంటారా లేకుంటే శాస్త్రం ప్రకారం? తప్పకుండా ఎలక్షన్ కోసమే అని చెప్తాను నేను. ఎందుకంటే అసలు శాస్త్ర ప్రకారం కూడా ఏమంటారు అంటే పుష్యమాసంలో ఏదైనా మంచి కార్యక్రమం మొదలుపెట్టారు అంటారు. మరి పుష్యమాసంలో ఆయన కార్యక్రమం మొదలుపెట్టాడు ఎవరు? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి ఆశయం ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మెజార్టీ సీట్లు గెలవాలని చెప్పి. కానీ ఇప్పుడు ఏదైతే రేపు 15వ తేదీ నుంచి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర మొదలవుతుందో, రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయిపోయిన తర్వాత రాబో 3 నెలల్లో దేశంలో బ్రహ్మాండమైనటువంటి మార్పు వస్తుంది. కేంద్రంలో కూడా ప్రభుత్వం మారే అవకాశం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు భారత్ జోడో యాత్ర అయితే తెలంగాణలోకి ఇంకా వేరే రాష్ట్రాల్లో అధికారం రావడానికి అయితే ఉపయోగపడింది. భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఈ న్యాయ యాత్ర కూడా భారత్ జోడో యాత్రకి అన్న తమ్ముడు లాగానే ఉంటుంది. కాబట్టి ఈ భారత్ జోడో న్యాయ యాత్రలో ఇప్పుడు ఏవైతే రాష్ట్రాలు పాదయాత్రలు ఇంక్లూడ్ అవుతున్నాయో అక్కడంతా కూడా పాదయాత్ర జరిగిన తర్వాత ప్రజల్లోకి తప్పకుండా మార్పు వస్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేవలం నరేంద్ర మోడీ గారు
ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎట్లయితే చెప్పాడో ఎస్సీని దళితుని ముఖ్యమంత్రి చేస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఇవన్నీ చెప్పాడు. అట్లే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి 10 సంవత్సరాల్లో 200 కోట్లు కూడా ఇవ్వలేకపోయాడు. కాబట్టి ఆయన చెప్పేటి అన్ని కూడా జనాలు నమ్మే స్థితిలో లేరు. కేవలం మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని తన కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి వార్తలు, వాళ్ళకు అన్నటువంటి మాటలు చెప్పడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు తప్ప సామాన్య ప్రజలు మీరు చిన్నగా ఆలోచించండి. ఇలా కామన్ పీపుల్, సామాన్యులు చాలా బాధపడుతున్నారు. ఎవరైనా మనకు తెలంగాణలో ముఖ్యంగా ఇంటికి వస్తే పప్పన్నం పెడదామని వాళ్ళు, పప్పన్నం పెట్టాలంటే పప్పు కొనాలంటే కూడా 200 రూపాయల కిలో అయింది. పోనీ వేడి అన్నంలో అల్లం వెల్లిగడ్డ కారం వేసుకొని తిందామనే వాళ్ళు, అల్లం వెల్లిగడ్డ కారం వేసుకోవాలంటే కూడా అల్లం 200 రూపాయలు, ఎల్లిగడ్డ 175 రూపాయలు అయింది. ఇది ఎవరు ఆలోచించాలి? మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంకి లేదు, ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ధరల మీద ఎలాంటి నియంత్రణ లేదు. కూరగాయల మీద ధరల మీద కానీ, బియ్యం ధర మీద కానీ, నిత్యావసర వస్తువుల మీద కానీ నియంత్రణ లేదు. ఇప్పుడు ఏదైతే 6 పాయింట్లు రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు, భారతీయ జాతీయ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన తర్వాత, సిలిండర్ 500కి ఇస్తాన తర్వాత ఇప్పుడు మొదలుపెట్టారు మేము కూడా తక్కువకి సిలిండర్ ఇస్తాము అనే సంగతి. కాబట్టి ప్రజలు కష్టాలు అనుభవించేది ప్రజలు, కామన్ పీపుల్ అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ పేరు అవుతుందో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్, మళ్ళీ బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్గా మారుస్తూ ఉన్నారు. అదేమన్నా ప్రభావితం చూపుతుంది అంటారా? ఏమీ చూడదు. బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా అది పనికిరాని ఆర్ఎస్ అది. కాబట్టి ప్రజలు దానికోసం ఆలోచిస్తలేరు. వీళ్ళకి ఇప్పుడు కనీసం మళ్ళీ టీఆర్ఎస్ పెట్టుకోవడం ఏమైనా వస్తామేమో అనుకుంటారు, కానీ దానికోసం ఇప్పుడు ఆలోచించే స్థితిలో లేరు. ప్రజలంతా కూడా వాళ్ళ కష్టాలు తీసేటటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం, వీళ్ళకి కూడా మనం ఒకసారి అవకాశం ఇచ్చాం. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరి ఒకసారి పార్లమెంట్లో కూడా మెజార్టీ సీట్లు ఇవ్వడానికి జనం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎంపీ ఎలక్షన్లో కార్యాచరణ, కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండవు? ఎంపీ ఎలక్షన్స్లో కార్యాచరణ అంటే మీరు చూసుంటారు, మా పిసిసి అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్స్ షెడ్యూల్ రాకముందే ఆ ఎన్నికలకు ఎవరెవరు ఎలా పనిచేయాలని చెప్పి వాళ్ళకందరికీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, మంత్రికి బాధ్యత ఇవ్వడం జరిగింది. అట్లాగే హైదరాబాద్, సికింద్రాబాద్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అలాగే మళ్ళా రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ, అది 2 కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగర్ కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కూడా సీనియర్ నాయకులకు బాధ్యత ఇచ్చారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా పనిచేస్తారు. రాబోయే రోజుల్లో 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కనీసం నేను అనుకుంటున్నాను కదా 14 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దీంట్లో డౌటే లేదు.